వన్‌ప్లస్ ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇదొచ్చేసి వన్‌ప్లస్ 15 5G. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ వన్‌ప్లస్ 15 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వన్‌ప్లస్ 15 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. దీంట్లో మొత్తం 3 కలర్స్ వస్తాయి. ఈ 3 కలర్స్‌లో కూడా శాండ్ స్టోన్ కలర్ అనేది చూడడానికి కొద్దిగా బెటర్ ఉంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం ఒక మంచి డిజైనే చేసినారు. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K 120 హెర్ట్జ్ ఎల్టీపీఓ డిస్ప్లే వస్తుంది. దీంట్లో రిఫ్రెష్ రేట్ వచ్చేసి అప్ టు 165 హెర్ట్జ్ దాకా మాక్సిమం రిఫ్రెష్ రేట్ దాకా వెళ్తుంది. మెయిన్‌గా గేమింగ్ ఆడేటప్పుడు మీకు అప్ టు 165 హెర్ట్జ్ అనేది వస్తుంది. యాక్చువల్‌గా మనకి వన్‌ప్లస్ 13లో 2K రెజల్యూషన్ డిస్ప్లే ఇచ్చినారు. దీంట్లో మాత్రం మనకు 1.5K ఇచ్చినా కూడా మనకు రిఫ్రెష్ రేట్ అనేది పెంచినారు. అప్ టు 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. దాంతో పాటు HDR10+ సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్. ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. వన్‌ప్లస్ 13లో క్వాడ్ కర్వ్ డిస్ప్లే చేసినారు. ఇది మాత్రం కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా గేమింగ్ ఆడడానికి, మూవీ చూడడానికి డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ వస్తుంది. మీకు ఫ్రంట్ గ్లాస్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం త్రిబుల్ కెమెరా సెటప్ వస్తుంది. ఈసారి వన్‌ప్లస్ 15లో హాసల్బ్లేడ్ కొలాబరేషన్ అయితే లేదు. మనకు ప్రీవియస్‌గా వన్‌ప్లస్ 13, 12, వన్‌ప్లస్ 9 నుంచి వన్‌ప్లస్ 13 వరకు హాసల్బ్లేడ్ పార్ట్నర్‌షిప్‌తోనే వచ్చినాయి. దీంట్లో మాత్రం మనకు హాసల్బ్లేడ్ పార్ట్నర్‌షిప్ లేదు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX906 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది సోనీ నుంచి ఒక మంచి సెన్సరే. ఫోటోస్, వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. సెకండ్ వచ్చేసి 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. థర్డ్ వచ్చేసి 50 ఎంపీ పెరిస్కోపిక్ టెలిఫోటో సెన్సార్ యూజ్ చేసినారు. దీంట్లో మీరు 3.5xలో ఆప్టికల్ జూమ్ చేసి మంచి ఫోటో తీసుకోవచ్చు. దాంతో పాటు 120x డిజిటల్ జూమ్ చేసి కూడా మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. ఈ పెరిస్కోపిక్ ఉండడం వల్ల మీరు లాంగ్ డిస్టెన్స్లో ఫోటోస్ కానీ పోర్ట్రేట్ మోడ్లో మంచి బోకే ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. దాంతో పాటు వీడియో రికార్డింగ్లో 4K 120 fpsలో డాల్బీ విజన్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ రీల్స్ కానీ వ్లాగ్స్ తీసుకోవాలన్నా కూడా ఈ మొబైల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సెల్ఫీ కెమెరా కూడా 30 MP ఉంటుంది. దీంట్లో కూడా మీరు 4K 60 fpsలో వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు ఈ వన్‌ప్లస్ 15 5Gలోన. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ప్రాసెసర్. దీంట్లో మనకు స్నాప్‌డ్రాగన్ కొత్త ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్. మన ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ మొబైల్ ఇదే, ఈ వన్‌ప్లస్ 15. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు డెడికేటెడ్‌గా వైఫై చిప్ ఉంటుంది. టచ్ రెస్పాన్స్ చిప్ కూడా ఉంటుంది. దీంట్లో మొత్తం మనకు 2 చిప్స్ ఉంటాయి. ఈ 2 చిప్స్ ఉండడం వల్ల మీరు గేమింగ్‌లో ఇంకా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది ఈ వన్‌ప్లస్ 15 5Gలోన. దాంతోపాటు LPDDR5X అల్ట్రా ర్యామ్ కానీ, UFS 4.1 స్టోరేజ్ కూడా వస్తుంది. దాంతోపాటు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్‌గా మనకి వన్‌ప్లస్ 13తో కంపేర్ చేస్తే ఈ వన్‌ప్లస్ 15లో గేమింగ్ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి యాడ్ చేసినారు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా కూడా ఈ వన్‌ప్లస్ 15 మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7300 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దాంతోపాటు 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చినారు. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ మాత్రం చాలా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ఏకంగా మనకు 7300 mAh వస్తుంది. దాంతోపాటు డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ వస్తుంది. IP69K డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ వస్తుంది. ఇది IP69 రేటింగ్ అయితే కాదు, IP69K. ఇంకా మనకు అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ హాట్ వాటర్, ప్రెషర్ వాటర్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. దాంతోపాటు దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ మనకి లేటెస్ట్ కలర్ OS 16తోనే వస్తుంది. దాంతోపాటు 4 ఇయర్స్ OS అప్డేట్స్ వస్తాయి. 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అప్డేట్స్ పరంగా కూడా మనకి బాగానే ఉంటుంది. దాంతోపాటు బ్లూటూత్ వర్షన్ 6 కానీ, వైఫై 7, NFC, USB 3.2 Gen 1 పోర్టు, మాక్సిమం దీంట్లో అన్ని కూడా లేటెస్ట్ అండ్ బెస్ట్ ఫీచర్స్ యూజ్ చేసినారు ఈ వన్‌ప్లస్ 15 5Gలోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 12GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి రూ. 73,000 పెట్టినారు. దాంతోపాటు 16GB ర్యామ్ ప్లస్ 512GB వచ్చేసి రూ. 80,000 పెట్టినారు. దాంతోపాటు రూ. 4,000 కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు HDFC సంబంధించిన క్రెడిట్ కార్డ్ వాడితే రూ. 4,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకు బేస్ వేరియంట్ 12GB ర్యామ్ 256 విత్ రూ. 4,000 కార్డ్ ఆఫర్ కలుపుకుంటే రూ. 69,000 వస్తుంది. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టినారు. మనకు ఒక 68,000 ఇంకా తక్కువలో లాంచ్ చేసింటే కొద్దిగా బెటర్ ఉంటుండే. ప్రైస్ మాత్రం కొద్దిగా ఎక్కువగానే పెట్టినారు. మీరు ఒకవేళ ఈ వన్‌ప్లస్ 15 తీసుకోవాలనుకుంటే విత్ కార్డ్ ఆఫర్ అయినా ట్రై చేయండి. రూ. 4,000 తగ్గుతుంది. అప్పుడైతే మీకు ఒక మంచి డీల్‌కి వస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్‌గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.